హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనకు వచ్చేసి నార్మల్ మనకు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోనే మనం సింపుల్గా బుట్ట హ్యాండ్స్ ఏ విధంగా కుట్టుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో చూపిస్తాను. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. మనం వచ్చేసి హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్ వేసానండి. మనకు 2 హ్యాండ్స్ ఇందులోనే వస్తాయి. 4 ఫోల్డింగ్స్ వేసుకుంటేనక సో ఈ విధంగా ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ పొడవు ఎంత కావాలో చూద్దామండి. మనకు వచ్చేసి లైనింగ్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. మనకు వచ్చేసి హ్యాండ్స్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. చిన్న హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్కి వచ్చేసి మనకు చిన్న హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, మీడియం పెట్టుకోవచ్చు, మనకు పొడవు మనకు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి చిన్న హ్యాండ్స్. మీడియం హ్యాండ్స్ వచ్చి మనకు 7, 8 అయితే మీడియం వస్తాయి. ఇంకా మనకు ఎల్బో హ్యాండ్స్కి అయితే కనుక మనకు 11 కానీ 12 కానీ పెట్టుకోవచ్చు అనమాట. మనకు 5 అయితే అందులో హాఫ్ డౌన్ భాగం వచ్చేసి 5 ఇంచెస్లో హాఫ్ 2.5 వరకు మార్కింగ్ చేసుకోవాలి. మనకి బుట్ట హ్యాండ్స్ కోసం మనకు క్లాత్ అనేది ఎక్కువగా ఉండాలండి. మెయిన్ ఇంపార్టెంట్. మనకు క్లాత్ ఎంత ఎక్కువగా ఉంటే బుట్ట అంత ఎక్కువగా వస్తుంది. మనకు వచ్చేసి చంక విడ్త్ అనేది మనకు ఫస్ట్ మనం స్టిచ్చింగ్ కోసం ఒక 2 ఇంచెస్ తీసుకుందాము. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం తీసుకున్న తర్వాత మనకి చంక విడ్త్ అనేది మనకు 8 ఇంచెస్ అనమాట. 8 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ తగ్గించుకొని 6 ఇంచెస్ వరకు మాత్రమే మార్కింగ్ చేస్తున్నానండి. ఎందుకు తగ్గించుకున్నాను అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఎందుకంటే మనకి ఇది వచ్చేసి ఇంకా 5 ఇంచెస్ కదా. ఇక్కడ కూడా మనకు ఎక్కడైతే చంక విడ్త్ మనకు ఇక్కడ స్టిచ్చింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇది చంక విడ్త్ కదా. చంక విడ్త్ దగ్గర కూడా మనం 5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకు ఈ క్లాత్ అనేది బుట్ట కోసం అనమాట. ఇది అనేది మనకి బుట్ట కోసం. ఎందుకు ఇక్కడి నుంచి కొలిసినానంటే మనకి ఇక్కడ నుంచి మనకు స్టిచ్చింగ్ కోసం కుట్లలోకి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ వదులుకున్న తర్వాత చంక విడ్త్ వదులుకున్న తర్వాత ఎంత క్లాత్ ఉంటే అంత మనం బుట్ట కోసం పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కువ అంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువగా ఉంటే తక్కువగా పెట్టుకోవచ్చు. మనకు క్లాత్ని బట్టి బుట్ట అనేది హైట్ అనేది వస్తుంది అనమాట. ఇది అనేది బుట్ట కోసం వచ్చింది. మనకి బుట్ట కోసం వచ్చేసి 5 ఇంచెస్ వచ్చిందండి. విడ్త్ అనేది క్లాత్ అనేది 5 ఇంచెస్ ఉంది కదా. ఈవెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 8 ఇంచెస్ అయితేనాక 6 ఇంచెస్ ఎందుకు పెట్టినానంటే మనకి ఈ క్లాత్ అనేది ఇక్కడ సేవ్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడే 8 ఇంచెస్ పెట్టినామనుకోండి, ఇక్కడ వచ్చేసి కుచ్చు పెట్టిన తర్వాత మళ్ళీ క్లాత్ అనేది మనకు కొంచెం వస్తుంది కదా, అప్పుడు మరీ ఎక్కువ అవుతుంది. కాబట్టి 2 ఇంచెస్ తగ్గించుకున్నామంటే ఇక్కడ వచ్చేసి మనము కుచ్చు పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉన్న క్లాత్ ఇక్కడికి సర్దొస్తుంది కాబట్టి ఇక్కడ తగ్గించుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి హైట్ బుట్ట హ్యాండ్స్ అంటేనే మనం హైట్ అనేది పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఇది కరెక్ట్ మనకి పొడవు. బుట్ట కోసం మనకు ఎంత క్లాత్ ఉంటే అంత పెడుతున్నాను అండి. నేను వచ్చేసి 2 ఇంచెస్ వరకు పెడుతున్నాను. మనకు క్లాత్ ఎక్కువగా ఉంటే 3 పెట్టుకోవచ్చు, 4 ఇంచెస్ వరకైనా పెట్టుకోవచ్చు. కానీ క్లాత్ అనేది ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి ఒక 2 ఇంచెస్ వరకు మాత్రమే మార్కింగ్ చేస్తున్నాను. క్లాత్ని బట్టి మనం ఈ బుట్ట అనేది పొడవు అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత మనం ఇక్కడ డౌన్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడికైతే మనం బుట్ట కోసం పెట్టుకున్నామో అక్కడికి వచ్చేసరికి ఇంకా మనకు డౌన్ అనేది రావాలన్నమాట. ఈ విధంగా రావాలి. ఇక్కడి నుంచి మనం క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలంట. బుట్ట హ్యాండ్స్కి వచ్చేసి మనకి చంక లోతు అవసరం లేదు. మనకు ఆల్రెడీ మనకు కుచ్చు వస్తుంది కాబట్టి లోతు అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇది వచ్చేసి మిడిల్ మనకు పైన భుజం దగ్గర జాయింట్ చేసే దగ్గర మిడిల్ మనకు బుట్ట అనేది ఇక్కడ వరకు మనం బుట్ట పెట్టుకోవాలనేది ఇక్కడ చిన్న ఖర్చు పెట్టుకుందాము. మనకు సింపుల్ వేలో చూపిస్తున్నానండి. మీకు వచ్చేసి అందరికీ ఫస్ట్ టైం నేర్చుకునే వారికి కూడా మనకు స్టిచ్ చేయాలంటే చాలా ఈజీగా ఉంటుందనేసి చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి మనకు స్టిచ్చింగ్ వెళ్ళే దగ్గరికి కుట్లలోకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామంటే కనుక మనం ఎక్కడ క్లాత్ని అక్కడ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడనే స్టిచ్చింగ్లోకి వెళ్తుంది. మనకి బుట్ట కోసం వచ్చేసి ఇక్కడ వరకు మనం బుట్ట కోసం పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ కూడా చిన్న ఖర్చు పెట్టుకుందాం. ఇక్కడి నుంచి బుట్ట వేయాలని. ఇది వచ్చేసి మనకి బుట్ట కోసం వస్తుంది. ఇది చంక విడ్త్ వస్తుంది. ఇది స్టిచ్చింగ్లోకి వస్తుంది అనమాట. చాలా సింపుల్గా మనం బుట్ట హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు లైనింగ్ వచ్చేసి మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. నార్మల్ కటింగ్ చేసుకొని మనం వేసుకోవచ్చు అనమాట. లైనింగ్ అనేది మనకు బుట్ట అవసరం లేదు. లైనింగ్ అవసరం లేదు అనుకుంటే కనుక మనకు ఓన్లీ ఇదొకటి మాత్రమే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి చాలా సింపుల్గా మీకు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఇట్లా కింద అనేది ఫ్రిల్స్ పెట్టుకుందామండి. ఇట్లా అనేది ఫ్రిల్స్ అనేది పెట్టుకుందాం. ఎక్కడి వరకు అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ కట్టు పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఈ విధంగా మనం కుచ్చు పెట్టుకొని ఈ వారం మరి స్టిచ్ చేసుకుందాము. ఈ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పైన ఏ విధంగా స్టిచ్ చేయాలని చెప్తాను. ఇక్కడ వచ్చేసి మనం స్టార్టింగ్లో ఈ విధంగా పెట్టుకొని మనకు కింద వచ్చేసి మనకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకొని అయినా చేసుకోవచ్చు, లేదంటే కింద పట్టి అయినా వేసుకోవచ్చు అండి.
మనకు లేదంటే జిగ్జాగ్ చేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఈ బ్లౌజ్కు పట్టీ వేస్తున్నాను, అందుకోసం చివరిన స్టిచ్ చేస్తున్నాను అనమాట. కింద వచ్చేసి ఇంకా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయలేదు, పట్టీ వేస్తాం కదా అందుకోసం. ఇట్లా స్క్రూ తీసుకొని మనం దగ్గరగా పెట్టుకుంటూ రావచ్చు ఫ్రిల్స్ అనేది. మనం ఇక్కడైతే ఎక్కడి వరకు అయితే గుర్తు పెట్టుకున్నామో అక్కడ వరకు స్టిచ్ చేయాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పైన కూడా మనం గుర్తు పెట్టుకున్నాం కదా, కట్టు పెట్టుకున్నాం కదా చిన్నగా, ఇట్లా ఇక్కడి నుంచి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. పైన కూడా మనకు కింద వచ్చేసి ఇట్లా ఫ్రిల్స్ అనేది పోతాయి, పైన వచ్చేసి ఇట్లా వస్తాయి అనమాట, ఆపోజిట్ వస్తాయి. మనకు అలా వస్తేనే ఫ్రిల్స్ అనేది మనకు ఉన్న క్లాత్ కొంచెమైనా కూడా అట్లా ఆపోజిట్ రావడం వల్ల ఫ్రిల్స్ అనేది బాగా కూర్చుంటుంది అనమాట. ఇక్కడ కూడా చిన్నగా మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ వద్దామండి. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకు ఈ విధంగా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వద్దాం. ఇవి వచ్చేసి పల్సాన్ క్లాత్ కదా, అందుకోసం ఒక్కొక్కటే పెట్టుకుందాం. అదే కాటన్ క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్ అయితే 4-5 కుచ్చు పెట్టుకొని అయినా ఒకటేసారి స్టిచ్ చేయొచ్చు. ఇవి వచ్చేసి కొంచెం జారిపోయే క్లాత్లు కాబట్టి 1 by 1 ఒక్కొక్కటి స్టిచ్ పెట్టుకుంటూ ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వస్తే చాలా ఈజీగా వస్తుంది, చాలా బాగా వస్తుంది అనమాట. మనం ఇక్కడి నుంచి సేమ్ అదే విధంగా ఇక్కడి వరకు మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకుందాం. ఈ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, పైన కింద మనకు ఫ్రిల్స్ పెట్టుకోవడం పూర్తయిందనమాట. మనకు వచ్చేసి ఈ క్లాత్ కొంచెం అదే చెప్తున్నాను కదా పల్సాన్ క్లాత్ కాబట్టి ఇట్లా యాలవండెట్టుగా ఉందనమాట. మనకు కాటన్ క్లాత్ మనకు కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్ అయితే ఇది వచ్చేసి చాలా ఇట్లా పొప్పురించుకొని వస్తుంది, ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం పట్టీ వేసుకుందాం. కింద చెప్పాను కదా, కింద వచ్చేసి మనకు గోటైనా కుట్టుకోవచ్చు, పట్టీ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇదే క్లాత్ని చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసి అయినా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు వచ్చేసి శారీలో క్లాత్ కొంచెం ఒక 1 inch క్లాత్ తీసుకొని కింద పట్టీ వేస్తున్నాను అనమాట. మనకి ఈ మెయిన్ క్లాత్ అయితే సరిపోతుందండి, ఒక 1 inch అయితే సరిపోతుంది. ఈ 1 inch క్లాత్ మనం ఈ చివరి నుంచి మనం స్టిచ్ చేసుకుందాం. ఇది వచ్చేసి అడుగు పార్ట్ నుంచి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనకు బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్కు అడుగు పార్ట్ నుంచి మనం స్టిచ్ చేసుకుందాం. అడుగు పార్ట్ నుంచి పైకి స్టిచ్ చేసుకోవాలి. ఈ వారణమ్మడి మనం స్టిచ్ చేసుకున్నాం. ఈ విధంగా కింది పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి పైన ఒక కుట్టు వేసుకుందామండి. స్టిఫ్గా ఉంటుంది, క్లాత్ అనేది పైకి లేకుండా అని ఉంటుంది అనమాట. ఈ విధంగా పైన కుట్టు వేయడం వల్ల క్లాత్ అనేది నీట్గా అణిగి చూడండి, మనకు కుట్టుకోనికి మనకు ఈజీగా ఉంటుంది అనమాట. ఇట్లా స్టెప్ బై స్టెప్ కుట్టుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది, కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ చిన్నగా ఫోల్డింగ్ చేసి మళ్ళీ మనకు ఫస్ట్ వేసిన కుట్టు మీదకి సెకండ్ ఫోల్డింగ్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా చివరిన మనకు ఈ క్లాత్ చివరిన స్టిచ్చింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఇట్లా చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ పెద్దగా అనమాట. మనం ఎంత క్లాత్ అయితే పెట్టుకున్నామో అంత వేసిన క్లాత్ని ఈ కుట్టు మీదకి వేయాలి. ఫస్ట్ వేసిన కుట్టు అనేది కనిపించకుండా వేయాలి. ఈ విధంగా కట్ అనేది మనం అడుగు పార్ట్ నుంచి పై పార్ట్ వేయాలండి. చాలా ఈజీగా మనం బుట్ట హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగానే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా వస్తుంది. మనకు వచ్చేసి ఇట్లా మిడిల్ తీసుకొని మనం బ్లౌజ్కి అనేది జాయింట్ చేయాలన్నమాట. మనకి బుట్ట అనేది మిడిల్ ఉంటుంది కదా, ఇక్కడ మనం చిన్న కట్టు పెట్టుకుంటాం. ఈ కుచ్చులో కట్టు కనిపించకపోయినా ఇట్లా హ్యాండ్ 2 సమానంగా తీసుకున్నామంటే ఇక్కడ మిడిల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం బ్లౌజ్ మీద మనకు భుజం మీద పెట్టుకొని జాయింట్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్ మిడిల్ను మనం భుజం మీద పెట్టుకొని మనకు బ్లౌజ్కి వచ్చేసి మొత్తం స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. బుట్ట హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. వీడియో చూసినాక లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.